నా పేరు సాయి శిరీష్ అండి. నా ఏజ్ 47. మాది అనంతపురం జిల్లా ఉరవకొండ గ్రామం. నాకు పుష్పలత గారు వదిలేకరు ఆవిడ సజెస్ట్ చేశారు. ఒక స్పిరిచువల్ ప్రోగ్రామ్ ఉంది. అంటేనే స్పిరిచువల్గా ఇంట్రెస్ట్ ఉండే కాబట్టి చాలా ఇగ్నోర్ చేస్తాను. ఏదో అన్ని తెలిసిందా అని స్పిరిచువల్ ప్రోగ్రామ్ ఉంది, జాయిన్ అవ్వండి అంటే ఆవిడ వదిన అవుతారు. నేను స్పిరిచువల్ గా చాలా ఏదో ఇంట్రెస్టెడ్ గా చాలా విషయాలు తెలుసు అని చాలా ఇగ్నోర్ చేస్తూ ఉంటాను. కానీ ఇది ఎందుకు ఇగ్నోర్ చేయాలనిపించలేదు. అంటే యూనివర్స్ సృష్టి అనేది మనల్ని లాక్కుంటుంది అక్కడికి తన వైపు అని అర్థమైంది. నేను ఏమీ అవాయిడ్ చేయలేకపోయాను. అంటే ఆటోమేటిక్ గా రియాక్ట్ అయ్యాను. ఓకే, వదిన లింక్ వస్తుంది, నువ్వు జాయిన్ అయిపో అన్నారు. సరే నేను జాయిన్ అవుతాను అన్నాను. జాయిన్ అయ్యాను. 2 days ఇంట్రడక్షన్ అయింది. నేను మా ఇంట్లో చెప్పాను, మా గురువు వచ్చేసి తినకూడదు తాగాలంటున్నాడు అన్నాను. వాళ్ళు నేను నేను యాక్చువల్ గా ఏమన్నానంటే, ఈ మీరు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నాకు ప్రీ ప్లాన్డ్ గా ఓకే వీళ్ళంతా నెక్స్ట్ మంత్ జాయిన్ చేద్దాం వీళ్ళని, ఎవరి మంత్ ఉంటుందన్నారు కదా అని నేను అనుకున్నాను. నిజంగా ఇది సృష్టి ధర్మం అనేది మన వైపు ఎలా వస్తుందంటే, మనం ఒక అడుగు వేస్తే అది 100 అడుగులు మన వైపు వేస్తుంది అనేది ఇది ఒక రుజువు అండి. మా ఫ్యామిలీ ఆన్ ద స్పాట్, అంటే వాళ్ళు మైండ్ లో థింక్ చేశారో లేదో, మేము కూడా నెక్స్ట్ డే వితౌట్ ఇంట్రడక్షన్, వాళ్ళు అసలు ఇంట్రడక్షన్ క్లాసెస్ అటెండ్ అవ్వలేదు. నేను వాళ్ళకి యాక్చువల్ గా ఏమి చెప్పలేదు, ఎందుకంటే భయపడతారు వాళ్ళు, నువ్వు తినవా అని అంటారు అనే ఉద్దేశంతో నేను చెప్పలేదు వాళ్ళకు. వితౌట్ ఇంట్రడక్షన్ వాళ్ళంతా రెడీ అయిపోయారు. మా ఫ్యామిలీలో ఇప్పుడు 6 members అండి. నాకు 2 పిల్లలు, మా 2 పేరెంట్స్, నా వైఫ్. 4 members అట్ ఏ టైం మేము ఓకే అనుకునేసాము. సో నెక్స్ట్ డే నుంచి 1 food ఫర్ ఆల్ అని, 1 drink ఫర్ ఆల్ అని, ఏది తయారైనా అందరూ తీసుకొని షేర్ చేసుకోవాలనే ప్లానింగ్ లాగా ఎంటర్ అయిపోయాము. సో స్పిరిచువల్ గా కంటెంట్ తెలియదు, గురువు గారి ఇంటెన్షన్ తెలియదు. వాళ్ళ గురువు గారు ఎందుకు అంత, ఆయన స్ట్రాంగ్ పర్సన్, ఆయన అంటే డివైన్ ఫోర్స్ అనమాట. ఇది డివైన్ ఫోర్స్ అంటే వాళ్ళు అచీవ్ చేసేసి ఉంటారు. వాళ్ళ న్యాచురల్ గివింగ్ అనమాట. ఇది న్యాచురల్ గివింగ్ ఎక్కడి వరకు చేరాలో అక్కడి వరకు వెళ్ళిపోతూ ఉంటుంది. అలా సో డ్రైవ్ ఫోర్స్ మన వైపు వస్తుంది. కానీ ఏవైతే అది ఏమని అని చాలా ఉంటాయండి బాడీలో. డిఫెక్ట్స్ ఎందుకు ఉండవు? మనిషి అన్నాక మనము సాత్విక ఆహారము తినము, రుచికి దాసోహం అయిపోయి ఉంటాము, చాలా ఆహారాలు తినేస్తూ ఉంటాము. యాక్చువల్ గా నేను HCl లెవెల్ 1, కానీ ఏదో చెప్తున్నాను. మీరు ఫస్ట్ టైం అండి నేను ఇది రికార్డ్ అవుతుంది కదా యూట్యూబ్ ప్లాట్ఫామ్ లకి. నేను యాక్చువల్ గా అంటే సోషల్ మీడియాలో ఫస్ట్ వీడియో అనుకోండి, ఇది లాంచింగ్ వీడియో. వెయిట్ వచ్చేసి నాది 89, 90 అండి. నేను 8 years, దాదాపు 8 years అంటే 2016 నుంచి 2 times తింటానండి. మార్నింగ్ 11కి తింటాను, ఈవినింగ్ 7కి తింటాను. ఇది నా సిస్టమ్ అండి. నేను ఇంకా అంతకంటే మించి నేను కోరను, బాడీకి ఆకలి అవ్వదు, తిన్నా నాకు సహించదు. సో షేప్ వైజ్ నాది వేస్ట్ పార్ట్ 36 ఉంటుంది. నా వెయిట్ ఇప్పుడు 89, 90. నేను అట్లే ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాను. 8 years బ్యాక్ కొద్దిగా న్యాచురోపతి ట్రీట్మెంట్కి వెళ్ళాను, ఎందుకంటే అప్పుడు 40 years దగ్గర వస్తుంది, హెల్త్ కాన్షియస్ ఉండాలా, మన లైఫ్ మైలేజ్ పెరగాల అనే ఉద్దేశంతో అప్పుడే ఒక ప్రోగ్రామ్ చేశాను. ఆ ప్రోగ్రాంలో అప్పుడు 76, అంటే అప్పుడు 90 ఉంటుంది, 76కి వెళ్ళిపోయాను అప్పుడు 1 week లో. తర్వాత ఆ ఛాన్స్ ఎన్నిసార్లు నేను ట్రై చేస్తున్నాను, ఇంకొకసారి వెళ్దాము, బాడీ ఓవర్ ఆయిలింగ్ అవ్వాలి, రీజనరేట్ చేసుకోవాలి, అన్ని ఆర్గాన్స్ బాగా యాక్చువల్ వర్క్ జరగాలి అని నేను చాలా ట్రై చేస్తూ ఉంటాను. ఇప్పుడు అది ఎందుకో అంటే దేవుడు మనకు వెంట ఉంటాడు అని ఒక రుజువు. మనం పూజ చేస్తామా, గుడికి వెళ్తామా, ఇవన్నీ డివైన్ థాట్స్ అన్నమాట. ఇవన్నీ డివైన్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ లో ఒక్కొక్క మెట్టు అండి ఇది. పూజ చేయడము, గుడికి వెళ్ళడం, అవన్నీ వన్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్మెంట్స్ అండి. సో దాంట్లో వెయిట్ 76 అయ్యి 8 years బ్యాక్ మరీ గెయిన్ అయిపోయాను. 2 times తింటున్నా అంతే వెయిట్ వచ్చేసాను, 90 వచ్చేసాను. కొద్దిగా ఆయిల్ స్కిన్ అండి, ఫుల్ ఆయిల్ కారుతానే ఉంటుంది ముఖం అంతా. నేను ప్రీవియస్ గా వాష్ చేసుకునే టైం నాకు మాది షాప్ అండి, బిజినెస్ లో ఉండి నేను వెళ్ళలేను ఫేస్ వాష్ చేసుకోవడానికి, కానీ అలాగే క్యారీ అయిపోతుంటాను. సో వెల్ బీయింగ్ అనేది మన వైపు వస్తుంది అన్నాను కదా, ఈ పాయింట్ వచ్చేసి చెప్తున్నానండి. ఇప్పుడు ఫేస్ లో ఆయిల్ లేదండి, బాగా గ్లో వచ్చింది, ఫేస్ షైనింగ్ ఉంది.
నా వెయిట్ వచ్చేసి 89 అన్నాను కదా, ఇప్పుడు 89, 90 అన్నాను కదా, ఇప్పుడు సీక్రెట్ అండి 83 వచ్చాను ఇప్పుడు. ఇంచ్ లాస్ 4 ఇంచ్ లాస్ అయిందండి, 4 ఇంచ్ షేప్ లాస్. సో స్కిన్ గ్లో వచ్చింది. ఐ సైట్ అండి నాకు ఏదో 7th క్లాస్ ఉన్నప్పుడు స్పెట్స్ వచ్చేసాయి ఆటోమేటిక్ గా. కొద్దిగా అంటే అంటాం కదా, హెడ్ఏక్ అంటేనే మా అమ్మ హాస్పిటల్కి పిలిచికెళ్ళడము, స్పెట్స్ వచ్చేయడము, అది అలవాటు అయిపోవడము. స్పెట్స్ లేకుండా నేను చూడలేను, చదవలేను. రాను రాను బాడీ ఎలా అయిపోతుందంటే, ఇప్పుడు 47 అండి, 47లో మన విజన్ అంటే, ఇక్కడ విజన్ అంటే షార్ప్ విజన్ గురించి కాదు నేను చెప్పడము. విజిబిలిటీ అంటే మన మన చుట్టూ ఏం జరుగుతుందనే విజిబిలిటీ, కంటికి మన స్పృహ అనేది పెరిగిందండి సంయమాలో. అది నేను బాగా అబ్జర్వ్ చేశాను. అంటే విజిబిలిటీ ఇన్ ద సెన్స్, మనల్ని పక్కగా ఎవరో పిలుస్తుంటారు, మనం ఇట్లా చూడాలి, లేదా మన చుట్టూ జరుగుతుండే అబ్జర్వేషన్ చూడాలి. ఆ వాస్ట్నెస్ అంటే ఒక వైడ్ యాంగిల్లో మైండ్ ఇప్పుడు చూస్తోందండి, వైడ్ యాంగిల్ విజన్ వచ్చింది. ఇది అంటే అంటే సైంటిఫిక్ గా డాక్టర్ వైజ్ మాట్లాడాలంటే, షార్ప్ అయ్యి అక్కడ చూస్తుంది ఆబ్జెక్ట్ అనేది కాదు, మన విజన్ ఆఫ్ ప్రాసెస్ లో వైడ్ యాంగిల్ విజన్ పెరిగిందండి. ఫిజికల్ గా స్ట్రెంగ్త్ ఎప్పుడు, అది ఎనర్జైజేషన్ అంటారు. ఆ ఆ ప్రాసెస్ ఎనర్జైజేషన్ 10-20 మినిట్స్, 24 hours ఎనర్జీ మనకి క్రియేట్ అవుతుంది. అది నాకు ఒక జస్ట్ వండర్ అనుకోవచ్చు, వండర్. ఇమ్యూన్ సిస్టమ్ కూడా, మనము సెడెంటరీ లైఫ్ లో ఇమ్యూన్ సిస్టమ్ కూడా దెబ్బతిని ఉంటుంది, మనం చెక్ చేసుకోలేము దాన్ని. రియలిస్టిక్ గా బిహేవ్ చేస్తుంటాము, కడుపు నొస్తుందా, ఓకే ఏదో టాబ్లెట్ వేసుకోవడము. అంటే నేను యాక్చువల్ గా అంటే నేను అలోపతిక్ యాంటీ అండి, నాకు అలోపతి నచ్చదు. నేను యాక్చువల్ గా ఆల్టర్నేటివ్ మెడిసిన్, ఆయుర్వేదిక్, హోమియో ట్రై చేస్తూ ఉంటాను. ఆ చిన్నప్పుడు అలోపతి వాడాను, దాని సైడ్ ఎఫెక్ట్స్ అన్ని తెలిసిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వల్ల హెయిర్ ఫాల్ అవన్నీ జరిగాయి. సో ఇమ్యూనిటీ లాస్ అయిపోయింది దాని నుంచి. మరి నేను ఒక 20 years నుంచి మైండ్ ఆయుర్వేదిక్ అన్నా వాడాలి, హోమియో అన్నా వాడాలి. డాక్టర్ దగ్గరికి ఫ్రీక్వెంట్ విజిట్ అసలు ఉండకూడదు, డాక్టరే నాకు నచ్చదు. అంటే డాక్టర్ ఫ్రెండ్స్ ఉన్నారు, క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాట్ ఐసే, మేము చదివేటప్పుడు నేను గ్రాడ్యుయేషన్ కామర్స్ చేస్తా అంటే, వాళ్ళు డాక్టర్ చేసేవాళ్ళు నా ఫ్రెండ్స్ ఉన్నారు. సో డైలీ డాక్టర్స్ ఉంటారు ఫ్రెండ్స్, కానీ వాళ్ళు ఫ్రెండ్లీగా నచ్చుతారండి. వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్కి వెళ్ళాలంటే నాకు నచ్చదు. మా ఇంట్లో వాళ్ళని కూడా ఎవరిని డాక్టర్ని విజిట్ చేయకూడదనే కోరుకుంటాను. తర్వాత యాంగ్జైటీ, ఈ ప్యాటర్న్స్ ఉంటాయండి, మైండ్ బిహేవియర్ ప్యాటర్న్స్. యాక్చువల్ గా మనము మన చుట్టూ ఎవరు ఎలా రియాక్ట్ అయితే వాళ్ళకి వెంటనే రియాక్షన్ ఇవ్వడము, లేదా అబ్జర్వేషన్ లో స్పీడ్ గా వెంటనే షార్ప్ అనాలిసిస్ చేసేయడము, కోపము, యాంగ్జైటీ, ఫియర్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ అండి, ప్యాటర్న్ ఫ్యాక్టర్స్ మైండ్ కి. అవన్నీ రిజాల్వ్ అయినాయండి. రిజాల్వ్ అంటే దే చేంజ్డ్ దేర్ ప్యాటర్న్స్, దే చేంజ్డ్ ద న్యాచురల్ ప్యాటర్న్ మారిపోయింది. మన ఎగ్జాక్ట్ ఇదే వీడి బిహేవియర్ అని ఏమన్నా అనలైజ్ చేసి జడ్జ్ చేస్తే అది ఇప్పుడు ఉండదు ఆ ప్యాటర్న్. సంయమ ఆఫ్టర్ సంయమ, ఇది ఫస్ట్ లెవెల్ నేను చెప్తాండేది. నాకు ఇంకా ఏం తెలియదు నెక్స్ట్ ఏముంటుంది అనే విజన్ లేదు, నాకు ఐడియా లేదు. కానీ ఈ ప్రాసెస్ లో ఆఫ్టర్ 24 days ప్యాటర్న్ లో మా ప్యాటర్న్స్ మారిపోయాయి. ఎనర్జీ లెవెల్స్ అసలు వీక్ లేదు, ఏమి లేదు, నార్మల్ హై ఎనర్జీ పీపుల్ ఎలా ఉంటామో అలాగే ఉన్నాము. స్టామినాస్ మారిపోయాయి. స్పిరిచువల్ ఆస్పెక్ట్ అండి, స్పిరిచువల్ గా అంటే ఇప్పుడు చెప్తుంటానండి, మీరు ఇది ఆపర్చునిటీ, ఇది పబ్లిసిటీ ఆపర్చునిటీ కాదండి. ఈ ప్రాసెస్ లో పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు. మీ మీ వెల్ బీయింగ్ మీరు కోరుకుంటే ఇది ఫాలో అయ్యేకి మీకు గోల్డెన్ ఛాన్స్ అండి. ఇప్పుడు లాటరీ టికెట్ అండి, ఇదే లాటరీ టికెట్ కి లాటరీ తగులుతుందని తెలుస్తుంది, అటువైపు వాడికి తెలుస్తుంది, మనకు చెప్తాడు ఇది లాటరీ టికెట్ రా కొను, నీకు జాక్పాట్ ఉంది అంటాడు. ఇగ్నోర్ చేస్తే మనం పోగొట్టుకుంటాం. ఛాన్స్ తీసుకుంటే మీకు చేంజెస్, గ్యారంటీ చేంజెస్. నేను సజెస్ట్ చేస్తానండి, ఎవరికి సజెస్ట్ చేసినా వాళ్ళు అర్థం చేసుకుంటే వాళ్ళ అదృష్టం, లేదంటే వాళ్ళ కర్మ అంటాము. ఇది కర్మభూమి అండి భారతదేశము. మన కర్మభూమి మనకు గోల్డెన్ ఆపర్చునిటీ ఇస్తూనే ఉంటుంది. మనకు విద్య, విజ్ఞానము, వేదభూమి. సో ఈ కర్మభూమిని నమ్ముకొని మన జన్మ సార్థకం చేసుకోవాలని కోరుకుంటున్నానండి. గురువు గారికి చాలా థ్యాంక్స్, ఆయన గోసేవ చేస్తారు. గోవులు మన ఆధారం అండి భారతదేశానికి. మా ఫాదర్ కూడా మాట్లాడతారండి మాతో, అంటే క్యాజువల్ గా మాట్లాడతారు.
మేము ఫ్యామిలీ అంతా చేస్తున్నాం కదా, వాళ్ళు నిన్న వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇవ్వడంలో ఆయన ఎమోషనల్ అయిపోతాడు. ఆయన చెప్పాల్సింది ఉంటుంది మనసులో, ఎక్స్ప్రెషన్ లో ఆయన ఎమోషన్ అయిపోతాడు. అంతేగాని ఆయన ఏం బాధపడడం లేదు, హ్యాపీగా ఉన్నాడు. ఆయన యాక్చువల్ గా ఇప్పుడు 71 ఆయన ఏజ్. ఆయన రీజనరేట్ అయ్యాడు, హ్యాపీగా రీజనరేట్ అయ్యాడు. దీని నుంచి ఏదో మార్పు వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ మీద, వాళ్ళ బాడీ ఫంక్షనింగ్ మీద అన్ని ఉంటాయండి. దాని ద్వారా వాళ్ళు బెనిఫిట్ పొందుతారు. మా మిసెస్ అందరూ చేశాము. ఇంకొక వండర్ అంటే మా అమ్మాయి సిఏ చేస్తుంది, గుంటూరులో హాస్టల్లో ఉంటుందండి. ఆమె కొద్దిగా హెల్త్ ఇష్యూస్, అంటే హాస్టల్ ఫుడ్ తినడం వల్ల, ఫుడ్ ప్యాటర్న్ వల్ల కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఆ హెల్త్ ఇష్యూస్ కూడా మేము అడ్రస్ చేసాం గురువు గారికి. ఆమెను సంయమ చేయించు అంటే ఆమెకు జస్ట్ విత్ ఇన్ 20 days ఎగ్జామ్స్ ఉన్నాయి. డిస్టర్బ్ చేయడం అవసరమా అని అనుకున్నాను, కానీ ఎగ్జామ్ ఛాన్స్ అండి, ఇది ఆపర్చునిటీని మిస్ చేసుకోకూడదు. ఆ ఆపర్చునిటీ ద్వారా ఎగ్జామ్ ఇంకా బాగా చేయొచ్చేమో అనిపిస్తుంది అని ఒక సడన్ గా వండర్ఫుల్ గా ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఎవ్రీ మంత్ చేయాల్సిన బ్యాచ్ గురువు గారు సడన్ గా అనౌన్స్ చేసేసారు. 17th ఇంట్రడక్షన్, 19th ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది లెవెల్ 1 అంటే, ఎందుకు మా అమ్మాయిని ట్రై చేయించకూడదు అని చెప్పి నేను మా అమ్మాయిని పిలిచానండి. మార్నింగ్ ఫోన్ చేశాను, ఓకే నాన్న అనింది, టికెట్ చేశాను. నైట్ కి బయలుదేరింది. మా నెక్స్ట్ డే స్టార్ట్ అయింది ఇంట్రడక్షన్. ఆ నెక్స్ట్ డే క్లాస్ జాయిన్ అయింది. ఆ హెల్త్ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ అయ్యి ఆమె స్ట్రాంగ్ గా డెవలప్ అయ్యి తన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంకొక అమ్మాయి ఉందండి, 2 అమ్మాయిలు. ఆ అమ్మాయిని కూడా సంయమ చేయించేస్తాను. సంయమ మీనింగ్ అండి, నిగ్రహము అంటాము, ఓర్పు అంటాము. ఆ రెండు సంయమ యొక్క తాత్పర్య పదాలండి. ఆ ఓర్పు అనేది ఎంత అవసరం అంటే, మనం వెంటనే రిజల్ట్ కావాలి అంటే ఆ ఓర్పు అనేది పట్టాలి మనము. సంయమ, ఆ ఓర్పు అనేది మనకి ఒక మంచి డెవలప్మెంట్ కి దారి తీస్తుంది. అంతే అండి గురువు గారు, ఇంకా ఎంత చెప్పాలన్నా చెప్పచ్చు. చాలా అనిపిస్తుంది.